జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ క్రిసెట్ హై స్కూల్ విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి జాఫర్ ఆధ్వర్యంలో స్థానిక చేనేత కుటీర పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించి అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులు దారాన్ని సిద్ధం చేయడం దగ్గర నుండి అది అందమైన వస్త్రంగా రూపుదిద్దుకునే వరకు ఉన్న ప్రతి దశను విద్యార్థులకు వివరంగా చూపించారు. వస్త్ర తయారీలో దాగి ఉన్న నైపుణ్యం, ఓర్పు, అంకిత భావం మరియు కళాకారుల శ్రమ గురించి వారికి వివరించారు. విద్యార్థులు నేత పద్ధతులపై తమకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. సందర్శన అనంతరం క్రిసెంట్ హై స్కూల్ యాజమాన్యం చేనేత కళాకారులను ఘనంగా సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి జాఫర్ మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ప్రతి భారతీయుడి ప్రాథమిక బాధ్యతగా భావించాలని అన్నారు. Everyone, this is Suritesh from Crescent High School. So first of all, happy National Handlooms Day. So what happened was we recently visited a nearby handloom station and I've had a great experience. I've got to know many things. So what I want to do today is I want to share what I learned from that experience. So what happened was first they prepared the fabric, then which is వాళ్ళు ఫస్ట్ దారాన్ని తయారు చేశారు. దెన్ దే కలర్డ్ ఇట్. తర్వాత ఫ్యాబ్రిక్కి ఏ కలర్ వాడాలో ఆ కలర్ వేశారు. దెన్ దే వాప్డ్ ఇట్. దాని తర్వాత దాన్ని మంచిగా నిలువుగా తయారు చేశారు. దెన్ వాట్ దట్ ఇట్ వాస్ దే డిడ్ స్టిచింగ్. దానికి అది గట్టి పడడానికి దానికి గంజి పూశారు. దెన్ వాట్ దట్ ఇట్ వాస్ దే డిడ్ లూమ్ సెటప్. తర్వాత మగ్గాన్ని మంచిగా ఏర్పరుచుకొని ఆ నిలువు దారాన్ని దాన్ని పెట్టారు. దెన్ వాట్ దట్ ఇట్ వాస్ బియరింగ్. ఆ దారాలని అడ్డంగా పెట్టారు. దెన్ వాట్ దట్ ఇట్ వాస్ ఆఫ్టర్ మేకింగ్ దాట్ సిల్క్ మొత్తం ఇలా ప్రాసెస్ చేసి ఆ సిల్క్ తయారవుతుంది. ఆ బట్ట తయారైనాక తర్వాత మనకు కావాల్సిన డిజైన్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే డిజైన్స్ వేసి తర్వాత దానికి మంచిగా క్లీన్ చేసి ఎండబెట్టి తర్వాత ఒక మంచిగా ప్యాక్ చేసి ఇది పంపుతారు. సో దిస్ ఈస్ ద థింగ్స్ దట్